హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ కర్బూజా ఐస్ క్రీమ్ అండి. ఇది కానీ చేసి పెట్టారంటే పిల్లలు ఇప్పుడు హాఫ్ డే సెక్షన్ కదండి, స్కూల్ నుండి ఇంటికి రాగానే చల్లగా ఇది ఇచ్చారనుకోండి హ్యాపీగా తింటారు. ఒకసారి ట్రై చేయండి, పిల్లలకు కూడా నచ్చుతుంది, పెద్దలకు కూడా బాగా నచ్చుతుందండి. ఎలా చేయాలో చూద్దామండి. ఒక కర్బూజా పండు పైనంతా నీట్గా వాష్ చేసేయండి. తర్వాత పైన కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. ఇది ఐస్ క్రీమ్ పెట్టిన తర్వాత ఇది క్యాప్ లాగా యూజ్ చేసుకోవచ్చండి, అందుకు కొద్దిగా ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత లోపల ఉండే సీడ్స్ అన్నీ తీసేసేయండి. సీడ్స్ తీసేసిన తర్వాత ఆ లోపల ఉండే గుజ్జంతా తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందామండి. ఈ కర్బూజా ఐస్ క్రీము పిల్లలకే కాదండి, పెద్దలకు కూడా చాలా నచ్చుతుంది. బయట కొనే ఐస్ క్రీమ్స్ కంటే మనం ఇంట్లో చేసి పెట్టామంటే చాలా బాగుంటుందండి. మనము ఇలా ఫ్రూట్స్తో చేస్తే చాలా హెల్తీ. ఇలా లోపల ఉండే గుజ్జంతా తీసేసుకొని పెట్టేసుకోవాలండి. ఈ గుజ్జంతా తీసుకున్న తర్వాత చూడండి, కర్బూజా పండు ఇక ఒక చిన్న బౌల్ లాగా రెడీ అయిపోయింది కదండి. ఈ గుజ్జంతా మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి వేసేసుకొని ఏమీ లేకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ జ్యూస్ అంతా ఒక స్ట్రైనర్ తీసేసుకొని గిన్నెలోకి ఫిల్టర్ చేసుకుందామండి. ఐస్ క్రీమ్ కదండి, కొంచెం సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా చిన్న ముక్కలు ఏమన్నా నోటికి తగిలాయనుకోండి అంత బాగుండదు, అందువల్ల ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి. స్ట్రెయిన్ చేసేసి పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ వేయండి. తర్వాత పావు లీటర్ వరకు పాలు వేస్తున్నానండి. ముందే ఇలా వాటర్ వేయడం వల్ల పాలు అడుగున అంటుకోకుండా ఉంటాయండి. తర్వాత పాలు ఇందులో వేసిన తర్వాత మీగడ కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ పాలు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. నేనైతే ఇక్కడ పావు లీటర్ పాలే తీసేసుకున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే ఇంకా పావు లీటర్ తీసేసుకొని ఇంకో కర్బూజా పండు వేసుకొని చేసుకోవచ్చండి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు అంచులకు మీగడ కడుతుంది కదండి, అది కూడా గరిటెతో తీసేసుకుంటూ ఇలా సగం అయ్యే వరకు మరిగించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదార కూడా వేసేసుకోవాలండి. మీకు పంచదార ఇష్టం లేదనుకోండి బెల్లం కూడా వేసేసుకొని ముందే కరిగిచ్చేసుకొని తర్వాత ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలండి. ఇక్కడైతే పంచదారే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఒక బౌల్ తీసేసుకొని 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ కూడా వేసుకొని పచ్చి పాలే వేసి ఇక్కడ కలిపేసుకున్నానండి. ఉండలేమి లేకుండా కలిపేసుకొని ప్యాన్లోకి వేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా ఉండలేమి కట్టకుండా బాగా కలిపేసుకొని మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఉండలు కట్టేయకుండా కలుపుకుంటూనే ఉండాలి. తర్వాత ఇందులోకి చిటికెడు ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి వెనిల్లా ఫ్లేవర్ కూడా బాగుంటుందండి. ఇక్కడ వెనిల్లా ఎసెన్స్ ఒక మూత వేస్తున్నానండి. ఆ బాటిల్కి వస్తుంది కదండి, ఆ మూతతో ఒక మూత వేసుకొని బాగా ఇలా కలిపేసుకోండి. కలిపేసుకొని బాగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న కర్బూజా జ్యూస్ కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత టూటీ ఫ్రూటీ కూడా కొన్ని వేసేసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కర్బూజా పండు బౌల్ ఉంది కదండి, అందులోకి కప్పుతో కానీ గరిటెతో కానీ ఈ కస్టర్డ్ మిల్క్ అంతా వేసేసుకోండి. వేసేసుకొని పైన టూటీ ఫ్రూటీ వేసేసుకొని ఇలా రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో ఉంచేసేయండి. ఓవర్ నైట్ ఉంచారంటే కర్బూజా ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి. చల్లగా పిల్లలకి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా కుదిరింది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.